స్తోత్రం. హల్లెలూయా. మీకు కలుగుటకు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడుబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. దేవునికి స్తోత్రం. ఈ రోజు నువ్వు రక్షణ కలిగి ఉన్నావంటే, నువ్వు కాపాడబడుతూ ఉన్నావంటే, కొన్ని పరిస్థితుల్లో మనం అనుకుంటాం మనకి అది జరిగితే, ఇప్పుడు బాబున్నాడు మరియమ్మ వాళ్ళ అబ్బాయి, ఆమెకి కనిపించిన స్థితి ఏంటి? మొండి చెయ్యి. అవునా కదా? ఇప్పుడే సాక్ష్యంలో అని చెప్పింది, మొండి చెయ్యి కనిపించింది. బోర్లాబడి సాష్టాంగ నమస్కారం పడి ప్రార్థన చేస్తుందంట మరియమ్మ. దేవునికి స్తోత్రం. అయ్యా నా బిడ్డకి ఆ స్థితి రాకూడదు, ఎందుకని అలాంటి కళతో నన్ను వచ్చిందని. దేవునికి స్తోత్రం. చూడండి, అలా అయితే మనం ఏం చేయగలమా? కానీ దేవునికి స్తోత్రం, ఆయన చేసే కార్యాలు అలా ఉంటాయి. నీ ప్రార్థన వ్యర్థం కాదు, నువ్వు మూలుగుతున్న మూలుగులు వ్యర్థం కాదు. ఈ సమయంలో ఇగో నా తండ్రి నేను మొరపెట్టుకున్నాను, ఆ పరిస్థితి రాకుండా ఏదో చిన్న దాంట్లో విడిపించాడని నువ్వు కృతజ్ఞత కలిగి దేవుని స్తుతించినట్లయితే ఇగో ఆ ప్రాబ్లం కూడా లేకుండా దేవుడు చేయగలడు. దేవునికి స్తోత్రం. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. అమ్మో అంత భయంకరంగా నీకు కనిపించినప్పుడు ఆ స్థితి రానికన్నా నా దేవుడు చేస్తాడని నువ్వు ఇప్పుడు కృతజ్ఞత